హాయ్ అండి. నమస్తే మేడం. మీ పేరు? పవన్ కుమార్. ఓకే. 'బిగ్ బాస్' చూస్తున్నారా? బిగ్ బాస్ చూస్తే మిమ్మల్ని కూడా చూస్తున్నాను. చెప్పండి. ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవుతున్నా యాక్చువల్లీ. నాకు ఓహ్! మీరంటే చాలా రెస్పెక్ట్. చెప్పండి. థాంక్ యూ. ఓకే. నిన్న రమ్య ఎలిమినేట్ అయింది కదా! ఎలా అనిపిస్తుంది? నాకైతే కొద్దిగా బాధ అనిపించిందండి. ఎందుకంటే తను జెన్యూన్‌గా ఆడింది. పాపం అంటే చాలా కష్టాల నుంచి ఎదుర్కొని బయట చాలా ట్రోలింగ్ ఉన్నప్పటికీ కూడా బిగ్ బాస్ అవకాశం వచ్చి తను వెళ్ళింది. తనకు తెలుసు నాకు ఎట్లా ట్రోలింగ్ ఉంది, నన్ను ఎలిమినేట్ చేస్తానని తనకు తెలుసు, మనకు కూడా తెలుసు. కానీ ఏ రోజు కూడా ఎప్పుడు ఒక లవ్ ట్రాక్ లకు వెళ్ళలేదు, ఒక ఏమంటారు బంధుత్వాలకు తను వెళ్ళలేదు. నాకు అనిపించిన పని చెప్పింది. కానీ ఏంటంటే తను కళ్యాణ్ గురించి ఒక మాట మాట్లాడడం జరిగింది. ఈయనకి అమ్మాయిలు పిచ్చింది, నా జైలుకి వచ్చి చెప్పాలి కూడా తన మాట్లాడడం నచ్చలేదు వాస్తవంగా. కానీ హెల్మెట్ అయితే కొద్దిగా బాధ అనిపించింది. తను కూడా వెళ్ళిపోతూ కూడా అందరికి చాలా ప్రేమగా చెప్పడం చాలా బాగా అనిపించింది. అంటే అందరికి తనుజ మీద నెగెటివ్ పెట్టుకొని వచ్చినట్టు ఎప్పుడు చూసినా తన మీద నెగెటివే మాట్లాడుతుంది కదా! బజ్ లో కూడా శివాజీ గారు అడిగేటప్పుడు తన గురించి అంత నెగెటివే చెప్పుకుంటూ వచ్చింది కదా! నెగిటివ్ కాదండి, మీరు చూడండి. అంటే తను ఏ రోజు కూడా ఎవరిని ఇన్సల్ట్ గా మాట్లాడలేదు. శివాజీ గారు అడిగిన పాయింట్ కరెక్టే. మీరు ఫుల్ ఎపిసోడ్ చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ వాస్తవంగా అయితే రమ్య మోక్షి చాలా మంచిగా గేమ్ ఆడింది. కానీ కొన్ని పరిస్థితి అనుకూలించక తను వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేస్తున్నారు కదా! ఎలా అనిపిస్తుంది? అది క్రేజ్ అండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు అది మస్తు నచ్చింది. శ్రీజ దమ్ము బిగ్ బాస్ లోకి వస్తే బాగుంది అనిపించింది. ఎటికలకి తను వచ్చింది, తను ఉంటే కూడా బాగుంటది. సో వాళ్ళు వచ్చి కళ్యాణ్ మీద నామినేట్ చేయడం కానీ, సంజయ్ నామినేట్ చేయడం కానీ, తనుజ నామినేట్ చేయడం కానీ చాలా ప్రోమోనే ఇంత క్యూరియాసిటీ ఉంటే ఎపిసోడ్ ఇంకెట్లా ఉంది అనేది ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను నేను కూడా. సంజన దివ్యని బాడీ షేమింగ్ చేసింది కదా! దాని గురించి ఏమంటారు? అవునండి, నిజంగా నాకు నచ్చలేదు. సంజన ఎందుకు అట్లా ఫ్లిప్ అవుతుంటే కొన్నిసార్లు నేను ఆంటీని కాబట్టి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నువ్వు ఒక అమ్మాయిని అయితే నన్ను పట్టించుకుంటుండే, దివ్య రోడ్ రైడర్ లాగా ఉంది, అటువంటి పదాలు వాడాల్సిన అవసరం లేదు. నాకైతే పాపం సంజన గారు సూటబుల్ కాదేమో. స్టార్టింగ్ లో బాగా ఆడాం కానీ సంజన గారు కూడా మేబీ అతి తక్కువ త్వరలో వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. ఓకే. సుమన్ శెట్టి గారు సంజన నామినేట్ చేశారు కదా! సో అది ఎలా అనిపిస్తుంది? వైల్డ్ ఫైర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇదే మాట తనంటే ఏమంటారు, నోటి దూలు అంటారు కదా. కెప్టెన్సీ అయిన తర్వాత తొక్కల కెప్టెన్స్ అని పదం ఆడింది. చూడండి, నువ్వు మా క్లాస్ సీఆర్ అనుకో, నువ్వు తొక్కల సీఆర్ అంటే ఇప్పుడు మీరు అందంగా ఉన్నారు, తొక్కల అందంగా ఉన్నావు అంటే నేను కోపం కదా. సో అట్లే విధంగా తన కెప్టెన్స్ అయిన తర్వాత తను తొక్కల కెప్టెన్స్ అంటే నాకు నచ్చలేదు, ప్రజలకు నచ్చలేదు. కాబట్టి అదే పాయింట్ పెట్టుకొని తను చేయడం కూడా చాలా బాగా అనిపించింది. ఫ్లోరా వచ్చేసి రీతుకి ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ తో లవ్ స్టోరీ నడిపించావు, తర్వాత డెమోన్ తో చేస్తున్నావు ఇవన్నీ అని చెప్పి నామినేట్ చేసింది కదా, ఎలా అనిపిస్తుంది? ఎందుకు లక్ష పాప ఎందుకు తీసుకొస్తారో అర్థం కాలేదు. ఉన్నది ఒక 4 వారాలు ఉన్నది, ఎందుకు ఉన్నదో అర్థం కాలేదు. ఏ రోజు కంటెంట్ ఇవ్వలేదు. మళ్ళీ వచ్చింది సేమ్. అంటే తను ఇంకా బిగ్ బాస్ లో ఉన్నా అనుకుంటుంది. అక్కడ తను ఫిక్స్ అయిందంటే నేను బిగ్ బాస్ ఉన్న రోజులు రీతు చౌదరి నామినేట్ చేయాలని ఫిక్స్ అయ్యి వచ్చింది తను. అదే పాయింట్ రీతు చౌదరి నువ్వు లవ్ ట్రైన్ నడుపుతున్నావు అదే చెప్పిందని. కానీ కొత్త పస లేదు, ఫైర్ లేదు మనకైతే. శ్రీజ పవన్ కళ్యాణ్ అన్నది కదా, అమ్మాయిల పిచ్చోడు అని చెప్పి నీకు ఒకరు అన్నప్పుడు నువ్వు నీ గురించి మాట్లాడలేవు, ఏమి అది కాదు నేనని చెప్పుకోలేవు అని అన్నారు కదా, నామినేట్ చేసుకుంటూ అది ఎలా అనిపిస్తుంది? అది కరెక్ట్ పాయింట్. ఎందుకంటే ఒకళ్ళు క్వశ్చన్ అడిగిన తర్వాత డిఫెండ్ చేసే దమ్ము ఉండాలి, లేదంటే సమాధానం చెప్పే ఆన్సర్ అన్న గుణం ఉండాలి. సో కళ్యాణ్ ఎందుకో 3 వారాలు సైలెంట్ ఉన్న తర్వాత ఎవరో ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని తను అట్లా గేమ్ ఆడుతుంది తప్ప డైరెక్ట్ రమ్య మోక్షి క్వశ్చన్ అడిగింది, చెప్పే ఆన్సర్ లేదు. ఈ శ్రీజ అనేది కూడా తను చెప్పే ఆన్సర్ లేదు. ఇట్లా చెప్పకుంటేనే నీ గేమ్ పడిపోతుంది. ఇందులో తనుజ పక్కన ఉంది కాబట్టి ఏదో గేమ్ ఆడుతుంది. కాబట్టి ఇవి నుంచి గేమ్ ఆడు బ్రదర్, గేమ్ ఆడితేనే ప్రజలు నేను లైక్ చేస్తారు. ఇమాన్యుయల్ ది డబుల్ ఫేస్ అని అంటున్నారు కదా, సో ఏమంటారు? లేదండి, ఇమాన్యుయల్ డబుల్ ఫేస్ కాదు, సింగిల్ ఫేస్, ఒకటే ఫేస్ ఉంది తనకు. నాకు అనిపించిన విషయం ఏంటంటే ఒక కమెడియన్ అండి, కమెడియన్స్ కామెడీ చేయాలంటే అంత ఆషమాషి కాదు. ఇప్పుడు బయట చూసుకుంటే కూడా ఒక క్లాస్ లో మనం ఉన్నాం అనుకోండి, ఇప్పుడు నేను గొడవ పడ్డా నీతోనే, మళ్ళీ ఏదో టాస్క్ వచ్చింది కదా నీతో జోక్ వేసిన అనుకో, వీడియో ఇందాక గొడవ మళ్ళీ కామెడీ చేస్తున్నా అంటే నీకు నచ్చదు. అదే పాయింట్ మళ్ళీ నువ్వు నన్ను నామినేట్ చేస్తావు. సో నీతో మంచిగా ఉండాలన్నా కూడా ప్రాబ్లమే, చెడు ఉండాలన్నా ప్రాబ్లమే. కామెడియన్స్ నామినేషన్ వచ్చి చాలా ప్రెజర్ లో ఉంటారు. ఎందుకంటే రాష్ట్రం అవినాష్ కూడా అదే జరిగింది. సో ఆ సేఫ్ గేమ్ కాదు, కాకపోతే వాళ్ళతో ఫ్యూచర్ లో టాస్క్ ఉంటాయి, కామెడీ చేయాలి కాబట్టి మంచిగా ఉంటారు. కాబట్టి దాన్ని సేఫ్ గా అనుకోవడం కరెక్ట్ కాదు, డబుల్ ఫేస్ అనుకోవడం కూడా తప్పన్న ఉద్దేశం. చాలా మంది తనుజ విన్నర్ అంటున్నారు కదా, నేను చెప్తున్నా అండి, దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, తనుజ గారిని విన్నర్ అని మీరు ముద్ర చేయకండి. ఇంకా గేమ్ 50 రోజులు అయింది, ఇంకా 50 రోజులు గేమ్ ఉంది. అప్పుడు ఎల్లు కార్డులు ఉన్నారు. ఇంకా సుమన్ శెట్టి అనే గేమ్ స్టార్ట్ చేస్తుంది ఇప్పుడే, ఇమ్మానుయల్ కూడా ఇప్పుడే గేమ్ స్టార్ట్ చేస్తున్నారు. చూడండి, తనుజ ఎక్కడ గేమ్ ఆడిందండి? ఏ రోజున తను టాస్క్ ఆడి గెలిచిందా? ఏ రోజున టాస్క్ లో టాప్ 2 వరకు వచ్చిందా? నిన్న ఒక గేమ్ తప్ప కానీ ఏ రోజు కూడా తను క్యాప్టెన్సీ కాలేదండి. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని మీరు కప్పు కొడతారు అంటే ఎట్లా కొడుతుంది బ్రదర్ కప్పు? నాకు అర్థం కాదు. ఆమె మొత్తం సీరియల్ చేయాల్సిన డ్రామా మొత్తం బిగ్ బాస్ లో చేస్తున్నది. మీరు చూడండి, మొన్న ఏదో జ్వరం వచ్చిందని పడుకున్నది. ఆ రోజు ప్రోమో చూడగానే మేము ఏదేదో అనుకున్నాం. ఆ డ్రామాలు ఎందుకో అర్థం కాదు. సరే తను జెన్యున్ గా జ్వరం వచ్చింది అనుకున్నాం. జ్వరం వచ్చింది, మళ్ళీ నేను గేమ్ ఆడతాను అంటే కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే చూడండి,
వాస్తవంగా మీరు ఇందాక డబుల్ ఫేస్ అన్నారు కదా, డబుల్ ఫేస్ ఉన్నది ఎవరికంటే తనుజ గారికి. స్టార్టింగ్ లో తనుజ వచ్చి వరుణ్ గారితో నాన్న నాన్న అన్నది, ఆ నాన్న గురించి బ్యాక్ సైడ్ చాలా వెనకాల చాలా మాట్లాడింది. అదంతా నిన్న మాధురి గారిని నాగార్జున మాట్లాడాడు. మాధురి గారికి ఒక ఓడిపోయింది కాబట్టి ఒక టాస్క్ ఇవ్వాలి, ఇన్విజిబుల్ టాస్క్ అని ఇస్తావా, బాత్రూమ్ అడిగే టాస్క్ ఇస్తావా, లేక డైరెక్ట్ నామినేట్ చేస్తావా అంటే డైరెక్ట్ నామినేట్ చేసేసారు అన్నది. నీకు అంత ప్రేమ ఉన్నప్పుడు 1 వీక్ సేఫ్ అయ్యే బాత్రూమ్ అడిగే ఛాన్స్ ఇవ్వచ్చు కదా. నువ్వు అంత మంచిదానివి, నువ్వు అంత నీకు అంత మంచి ర్యాప్ ఉంటే డైరెక్ట్ నామినేట్ చేయడం అవసరం అని నా ఫీలింగ్ కలిపి. అన్నగా డబుల్ ఫేస్ ఉన్న వ్యక్తి ఎవరంటే తనుజ గారు నాకు అనిపిస్తుంది. మర్యాద మనీష్ వచ్చి తనుజకు అన్నాడు కదా, మందారం ముద్ద మందారం చేసి వచ్చి ఇవన్నీ చేస్తున్నారని. అవును, సో ఆ డైలాగ్ ఎలా అనిపిస్తుంది? కరెక్టే చెప్పిండు ఆయన. ఎందుకంటే మాస్ మాన్ కాదు, మర్యాద మనిషి అనే వ్యక్తి చాలా అప్గ్రేడెడ్ మనిషి. తను చాలా చక్కగా మాట్లాడతాడు, ఎన్ని తెలివిగా మాట్లాడతారు కాబట్టి ఆయన తీసుకున్న పాయింట్ కరెక్టే. చూడండి ఎంత డ్రామా చేసినా ఇప్పటికైనా చూడండి. తనుజ గారు నాకు అర్థం కాదు, కొన్నిసార్లు నాగార్జున గారు అంటే కొంచెం నవ్వుతుంటది, కొంచెం డిఫరెంట్ గా ఏడుస్తుంటది. ఎందుకు అర్థం కాదు, తనకి ఏమైతుందో కూడా అర్థం కావట్లేదు. చూద్దాం ఎన్ని రోజులు. తనకైతే 5 పేర్లు ఉన్నారంట, ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్ లో ఒక ఆయన, యూట్యూబ్ లో ఒక ఆయన, ఎక్కడ పడితే అక్కడ ఒక ఆయన ఉన్నారు కాబట్టి అంత పిఆర్లతో పని కదండి. ప్రజల యొక్క మద్దతు కావాలి. ప్రజల మద్దతు ఇమ్మానుయేల్, సుమన్ శెట్టి ఉంది, మా ఇద్దరు గెలుస్తారు. ఫేవరెట్ కంటెస్టెంట్? మా ఫేవరెట్ కంటెస్ట్ మీరే, కాకపోతే వ్యక్తిగతంగా అయితే నాకు ఇమ్మానుయేల్ అంటే చాలా ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ. స్టాప్ రా, స్టాప్.